ఐడియా వీడియో అంగన్వాడీ మరియు నర్సరీ పిల్లల తల్లుల కొరకు. నమస్కారం. నేటి సమావేశానికి మీ అందరికీ స్వాగతం. గత వారం ఐడియా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం. గత వారం కృత్యం మరియు వయసు వారీగా వర్క్షీట్ మరియు చపాతీతో లడ్డు. ఈ వీడియో గురించిన మీ అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి. ఇప్పుడు మీతో తెచ్చిన వర్క్షీట్ని చేతిలో పట్టుకొని ఫోటో తీయండి. ఫోటో ప్రథమ ప్రతినిధికి పంపబడుతుంది. అప్పటి వరకు ఈ వీడియోను ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి ఇప్పుడు చేసి చూద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. నేలపై ఇంగ్లీష్ 8 అంకెల చిత్రాన్ని గీయండి. తల్లులను 2 గ్రూపులుగా తయారు చేయండి మరియు వారిని 8 అంకెల చిత్రంపై నిలబడేలా చేయండి. ఇప్పుడు 1, 2, 3 అని చెప్పిన తరువాత ప్రతి సమూహం నుండి ఒక తల్లి బంతిని తీసుకుని సుమారు 8 అంకెల చుట్టూ పరిగెత్తి తన సమూహానికి వచ్చి బంతిని మరొక తల్లికి ఇస్తుంది. మరో తల్లి పరిగెత్తడం మొదలు పెడుతుంది. ఏ సమూహం అయితే ముందుగా ఆటను ముగిస్తుందో వారు విజేతగా నిలుస్తారు. ఈ కృత్యం పూర్తి అయ్యే వరకు ఈ వీడియో ఇక్కడ ఆపి ఉంచుదాం. పదండి నేటి కృత్యాలను చేద్దాము. దాని పేరు కొంచెం కొత్తగా నేర్చుకుందాం. పుస్తకాలు, నోట్బుక్లు, క్యాలెండర్లు, గాలిపటాలు మొదలైన వివిధ రకాల ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడానికి కాగితాన్ని ఉపయోగిస్తారు. ఈరోజు కాగితంతో పావురాలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు? తల్లులందరూ గ్రూప్లో చెప్పండి. పదండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి పిల్లలతో చేయిద్దాం అనే తదుపరి కృత్యాన్ని చేద్దాం. ఇంట్లో సరదా ఆటల క్రమం 1. పిల్లలతో కలిసి వస్తువులను ఊహించే ఆట ఆడండి. ఆటల క్రమం 2. ఇద్దరు పిల్లలను జాగ్రత్తగా రెడ్ లైట్ క్రాసింగ్ వద్దకు తీసుకువెళ్ళి ట్రాఫిక్ కదలిక, భద్రతా నియమాలను పాటించడం మొదలైన వాటిపై వారికి మార్గనిర్దేశం చెయ్యండి. ఇచ్చిన వర్క్షీట్లో పిల్లల యొక్క వయసును బట్టి కృత్యాలు వివరించబడ్డాయి. వాటిని అర్థం చేసుకోండి మరియు వాటిని పిల్లలతో చేయించండి. ఇచ్చిన కృత్యాలు మరియు ఈ వర్క్షీట్ చేయడంలో పిల్లవాడు ఆనందించాడా? ఈ అనుభవాన్ని మాతో తప్పకుండా పంచుకోండి. నేటి కృత్యాలు ఇక్కడితో ముగిశాయి. ఇటువంటి మరిన్ని కొత్త సమాచారం మరియు కృత్యాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని, మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ధన్యవాదాలు.